భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈరోజు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C-59 రాకెట్ను ప్రయోగించనుంది. దీనికి సంబంధించి ఈరోజు తెల్లవారుజామున కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం నిన్న సాయంత్రమే ఈ రాకెట్ను ప్రయోగించాల్సి ఉంది. కానీ రాకెట్లోని ప్రోబా ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల ప్రయోగాన్ని ఈ రోజుకు వాయిదా వేశారు. అంటే రాకెట్ను మొన్ననే కౌంట్డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. కౌంట్డౌన్ ప్రక్రియ కొనసాగుతుండగానే అంటే ఇక లాంచ్కు 30 నిమిషాల ముందుగానే కంప్యూటర్ ఈ ఉపగ్రహంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి శాస్త్రవేత్తలకు సమాచారం అందించింది. వెంటనే శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని నిలిపివేశారు. ఈ సాంకేతిక సమస్యను అధిగమించిన తర్వాత ప్రయోగాన్ని చేస్తామని చెప్పి కూడా నిన్న ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా కూడా దీనికి సంబంధించి ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ వివిధ శాస్త్రవేత్తలతో కూడా సమావేశమై దాన్ని అధిగమించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా కూడా ఇస్రో ప్రయోగిస్తున్న పరిస్థితి. అంటే దీన్ని చాలా సవాల్గా తీసుకున్నారు. ఈ ప్రోబా ఉపగ్రహంతో పాటు మరో చిన్న ఉపగ్రహం కూడా ఉంది. రెండు కలిసే ఉంటాయి. కక్షలోకి పోయిన తర్వాత ఈ రెండుగా విడిపోతాయి. ఒకటి సూర్యుడి మీద పరిశీలించేందుకోసం ప్రోబా 3 ఉపగ్రహాన్ని కూడా ప్రవేశపెడుతున్నారు. అంతేకాకుండా కూడా మరో ఉపగ్రహం కూడా భూ పరిశీలన కోసం కూడా ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది. అంటే ఇది చాలా కీలకమైన సమాచారాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి అందించనుంది. ఈ సమాచారాన్ని ఇస్రో కూడా పంచుకుంటామని చెప్పి కూడా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు తెలిపారు. దాంతో ఇస్రో కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావించి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. కానీ సాంకేతిక సమస్య ఎదురవడంతో దాన్ని ఎలాగైనా దాన్ని పూర్తి చేసి ప్రయోగం చేస్తామని చెప్పి కూడా శాస్త్రవేత్త ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే వాస్తవంగా మనం తీసుకున్నట్లయితే గతంలో కూడా ఇలా వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి. GSLV-2 ప్రయోగం సందర్భంగా కూడా అప్పట్లో 4 స్ట్రాప్-ఆన్ బూస్టర్స్కు సరైన ఒత్తిడి లేని విషయాన్ని ప్రయోగానికి 8 సెకండ్ల ముందు గుర్తించి కూడా ప్రయోగాన్ని ఆపివేసి తర్వాత 2-3 రోజుల తర్వాత దాన్ని విజయవంతంగా ప్రయోగించారు. అదే అంటే ఈసారి స్ట్రాప్-ఆన్ బూస్టర్తో పాటు రాకెట్ సంబంధించిన 3 విడిభాగాల్లో కూడా ఎలాంటి సమస్య లేదు. కేవలం ఉపగ్రహంలో కొంచెం చిన్నపాటి సాంకేతిక సమస్య ఏర్పడని చెప్పి కూడా కంప్యూటర్ గుర్తించింది. దీనివల్ల ప్రయోగానికి 30 నిమిషాల ముందు కూడా దీన్ని వాయిదా వేయాల్సిన పరిస్థితి. వాస్తవంగా మనం తీసుకున్నట్లయితే ఈ రాకెట్ ప్రయోగాలన్నీ కూడా చాలా పకడ్బందీగా జరుగుతాయి. దీనికి సంబంధించి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్తో పాటు ప్రత్యేక ప్రోగ్రామ్ కూడా రూపకల్పన చేస్తారు. అంటే ఆటోమేటిక్ సీక్వెన్స్ లాంచ్ అని ఒక కౌంట్డౌన్కు 30 నిమిషాలు ఉండనగా అప్పుడు మొదలవుతుంది. ఆ సమయంలో పూర్తి నియంత్రణ అంతా కూడా కంప్యూటర్లోనే ఉంటుంది. ఆ సమయంలో కూడా ప్రయోగాన్ని నిలిపేసే పరిస్థితి ఉంటుంది. కాకపోతే కొంచెం రిస్క్తో కూడుకున్నదని చెప్పి కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ నిన్నైతే మాత్రం 30 నిమిషాల ముందే గుర్తించడంతో దాన్ని వెంటనే ప్రయోగాన్ని ఆపివేశారు. ఈ రోజు ప్రయోగాన్ని పూర్తి స్థాయిలో కూడా చేస్తామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇస్రోకు ఇప్పటికే వివిధ విభాగాల శాస్త్రవేత్తలు కూడా శ్రీహరికోటలో సమావేశమై దానికి సంబంధించిన ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెందిన శాస్త్రవేత్తలు కూడా ఇందులో పాల్పంచుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల 4 నిమిషాలకు రాకెట్ను విజయవంతంగా ప్రయోగిస్తామని చెప్పి ఇస్రో శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, NTV నెల్లూరు.